నమస్తే. ఈవేళ ఫిబ్రవరి 28 అంటే సైన్స్ డే. కాబట్టి అందరికీ హ్యాపీ సైన్స్ డే. భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ సాధించినటువంటి మన ఏకైక భారతీయుడు సర్ సివి రామన్ గారు తన రామన్ ఎఫెక్ట్ అనే థియరీని ప్రకటించిన రోజు ఈ ఫిబ్రవరి 28 కాబట్టి ఈరోజు మనం సైన్స్ డేగా జరుపుకుంటాం. మన రాజ్యాంగంలో 51AH అన్న ఆర్టికల్లో రాశారు, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ అండ్ రిఫార్మ్ అని అద్భుతమైన మన బాధ్యతల్లో బాధ్యతగా చెప్పారు. సైన్స్ని అర్థం చేసుకోవడం, ఆచరించడం, ప్రచారం చేయడం కూడా ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత అని గొప్పగా చెప్పారు. అసలు సైన్స్ అండి, ఇది తనదైన పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. అసలు మాకు నచ్చిన విషయం ఏమిటంటే, ఎంతో కాలంగా వస్తున్న నమ్మకం అని కానీ, ఎంతో మంది నమ్ముతూ వస్తున్న నమ్మకం అని కానీ సైన్స్ నమ్మదు. తనదైన పద్ధతి ఒకటి ఉంది. అదేమిటి? పరిశీలించడం, ప్రశ్నించడం, పరిశోధించి ఆ వచ్చిన ఫలితాన్ని నిజమని మాత్రమే సైన్స్ నమ్ముతుంది. కాబట్టి అలాంటి పద్ధతుల మీద, అలాంటి పునాదుల మీద ఏర్పడినటువంటి సైన్సు, దాని సైంటిస్టులు గాని ఎన్నో త్యాగాలు చేసి మన విశ్వ రహస్యాల్ని కనుక్కొని మనకు చెప్పారు. అంతేకాకుండా ఎన్నో ఇన్వెన్షన్స్ అంటే ఎన్నో ఆవిష్కరణలు చేసి మానవ సమాజ మనుగడకి దోహదపడ్డారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ప్రస్తుతం మన విశ్వం ఎలా ఉందో చూద్దాం. ఇది 1450 కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనే థియరీ ద్వారా, అనే ఒక ప్రక్రియ ద్వారా ఈ విశ్వం ఆవిర్భవించిందని, ప్రస్తుతం ఈ విశ్వం 9000 కోట్ల కాంతి సంవత్సరాల వైశాల్యంలో విస్తరించి ఉందని, ఈ విశ్వంలో అనేక గెలాక్సీలు, నెబ్యులాలు, గుంపులు, నక్షత్రాల గుంపులు ఉన్నాయని, ప్రతి గెలాక్సీలోనూ కొన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయని, అలాంటి నక్షత్రమే మన సూర్యుడు అని, సూర్యుడు చుట్టూ తిరుగుతున్న 8 గ్రహాల్లో ఒక గ్రహం మన భూమి అని, అలాగే భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహం చంద్రుడు అని. ఇది మనకి సైన్స్ చూపించినటువంటి విశ్వం యొక్క నమూనా. దీనిని అంత తేలిగ్గా తెలుసుకోలేదండోయ్. ఈ విషయాలు తెలుసుకోవడానికి ఇందాక చెప్పాను కదా, ఎంతో మంది సైంటిస్టులు ఎన్నో త్యాగాలు చేయడం మూలంగానే మనకి ఇవన్నీ అర్థమైనవి. ఉదాహరణకి ప్రపంచం అంతా నమ్ముతున్న సిద్ధాంతం ఒకటి ఉండేది. ఏమిటది? సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని. ఇప్పుడు కూడా చాలా మంది నమ్ముతున్నారు. చూస్తుంటే ఉదయించడం, అస్తమించడం ఉంది కాబట్టి భూమి చుట్టూ సూర్యుడే తిరుగుతున్నాడని అనుకోవడం సహజం. కానీ అది కాదని, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడనే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని కోపర్నికస్ ఎంతో కష్టపడి కనుక్కున్నాడు. అయితే అతను చాలా మా మతానికి వ్యతిరేకంగా చెబుతావని భయపెట్టారు, శిక్షలు వేశారు, అది వేరే విషయం. అయితే ఇదే సిద్ధాంతాన్ని గెలీలియో టెలిస్కోప్తో, అంటే కోపర్నికస్ ఏదైతే ఆ థియరిటికల్ గా ఊహించైతే చెప్పాడో దాన్ని తను ప్రాక్టికల్ గా నేను టెలిస్కోపులో చూపిస్తాను రండి, ఈ గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ ఎలా తిరుగుతున్నాయో అని అన్నప్పటికీ కూడా అతనికి కూడా శిక్షలు వేసి అతడు అంధుడుగా మరణించే స్థాయికి తీసుకొచ్చారు అతన్ని. ఇదే సిద్ధాంతాన్ని బ్రూనో అని అతను గొప్ప సైంటిస్ట్, అంతరిక్ష పరిశోధనలు చేశారు వీళ్ళంతా కూడా. ఆయన కూడా విశ్వం పరిమితంగా లేదు, సూర్యుడు భూమే కాదు, ఇది అనంత విశ్వం, ఎన్నో గెలాక్సీలు, ఎన్నో నక్షత్రాలు, అది అంతులేని స్పీడ్తో విస్తరిస్తుంది అన్న విషయాన్ని తను బ్రూనో చెప్పినందుకు ఎంత క్రూరంగా అతనిని నడి రోడ్డు మీద సజీవంగా దహనం చేసి చంపేశారు. ఇన్ని కష్టాలు పడి వాళ్ళు ఈ మంచి విషయాల్ని మన సమాజానికి చెప్పగలిగారు. అయినా సైన్స్ ఎక్కడా ఆగలేదండోయ్. ఉదాహరణకి యాపిల్ పండు నేల మీదే, భూమి మీదే ఎందుకు పడింది అన్న ఒక్క ఆలోచన న్యూటన్ అనేక ప్రకృతి సూత్రాలను మనకి చెప్పినవాడయ్యాడు. భూమికి ఆకర్షణ శక్తి ఉందని, తర్వాత చలన సూత్రాలు, న్యూటన్ సూత్రాలు అంటాం. మ్యాటర్ కెన్ నెదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, ఇలాంటివి అద్భుతమైన ప్రకృతి భౌతిక ధర్మాల్ని, భౌతిక సూత్రాల్ని మనకి చెప్పగలిగాడు. తర్వాత వచ్చిన ఐన్స్టీన్, అతని గురించి తెలియని వారు ఉండరు.
అతను ఎంత గొప్పవి చెప్పాడంటే, అతను థియరీ ఆఫ్ రిలేటివిటీ అని ఒక సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి చెప్పగలిగాడు. తర్వాత ప్రతి వస్తువు పదార్థమే శక్తి అని ఒక అద్భుతమైన భౌతిక ధర్మాన్ని చెప్పగలిగాడు. E=mc² అని ఒక మహాసూత్రాన్ని చెప్పగలిగాడు. అతను ఇక భూమి మీద ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళలో అంత తెలివైన వాడు లేడని ఒక సర్టిఫికెట్ కూడా ఉంది. అలాగే మోటార్ న్యూరాన్ అన్న డిసీజ్తో జీవితాంతం వీల్ చైర్కే పరిమితమైపోయినటువంటి స్టీఫెన్ హాకింగ్స్ ఆ స్థితిలో కూడా ప్రమాదకరమైన బ్లాక్ హోల్స్ విశ్వంలో ఉన్నాయని, ఆ బ్లాక్ హోల్స్ యొక్క లక్షణాలను కూడా అతను రీసెర్చ్ చేసి ప్రపంచానికి తెలియపరిచాడు. ఇదంతా సైన్స్ ఎక్కడ ఆగలేదు అని చెప్పడం కోసం. తర్వాత సైన్స్ అనేది సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థాయికి వచ్చాక అనేక మంది అన్వేషణలు చేశారు. ఉదాహరణకి గూటెన్బర్గ్ అన్నతను ప్రింటింగ్ ప్రెస్ కనుక్కొని ఉండకపోతే మనకి ఇంకా ఎన్నో సంవత్సరాలు పట్టుండేది పుస్తకాలు చదవడం అన్న అలవాటు రావడానికి. అలాగే మార్కోని అన్నతను వైర్లెస్ కమ్యూనికేషన్ కనిపెట్టకపోతే రేడియోలు, టెలివిజన్లు మరింత కాలం పట్టుండేవి. అలాగే థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు. అతను బల్బును తయారు చేసి ఎంత వెలుగును నింపాడు ప్రపంచానికి నిజంగాను. అలాగే ఇప్పుడు కంప్యూటర్ కనిపెట్టిన చార్లెస్ బాబేజ్ గాని, ఇలాగే చాలా మంది ఎన్నో వస్తువులు తయారు చేయడం మూలంగా ఈ నాగరిక దశకి మానవుడు చేరుకున్నాడు. ఇదొక పార్ట్. తర్వాత జీవి పుట్టుక గురించి చాలా అపోహలు ఉండేవండి. ఈ ఉన్న జీవులన్నీ కూడా సృష్టించబడ్డాయి, ఏదో ఒక అతీత శక్తి చేత సృష్టించబడ్డాయని ఒక వాదన ఉండేది. కానీ సైన్స్ చెప్పేది ఏమిటంటే, మన భూమి వయసు 500 కోట్ల సంవత్సరాలు. అప్పుడు ఏర్పడిన ఈ భూమి అనేక మూలకాలతో ఉండేది. అప్పుడు వాతావరణం కూడా అల్లకల్లోలంగా ఉండేది. అంటే ప్రళయాల్లాంటివి. సంవత్సరాల తరబడి వర్షాలు పడ్డం, రోగాలు. ఒకప్పుడు ప్లేగ్ అనే వ్యాధి వస్తే కొన్ని కోట్ల మంది చనిపోయారు. అలాగే ఎయిడ్స్ అని, క్యాన్సర్ అని, నిన్నగాక మొన్న వచ్చినటువంటి కరోనా అని, ఇవి చాలా ప్రమాదకరంగా పరిణమించాయి మానవ మనుగడకి. కానీ వాటి నుంచి కూడా రక్షించేది మళ్ళీ సైన్సే. ఈ సైన్స్ కూడా చాలా అద్భుతంగా డెవలప్ అయింది. క్రీస్తు పూర్వం అందరూ అనుకునేవాళ్ళు, వాడు చనిపోయాడు, జబ్బొచ్చింది అంటే దేవుడి సంకల్పం. ఏ తప్పు చేశాడో దేవుడికి ఆగ్రహం వచ్చి అందరూ చనిపోయారు అనుకునే దశ నుంచి హిపోక్రేట్స్ అనే అతను, కాదు, అనారోగ్యానికి, జబ్బు చేయడానికి కారణం ఏమిటంటే తన దేహంలో ఉన్న కొన్ని ద్రవాలు సక్రమంగా లేకపోవడమే అని ఒక వేరే దృక్పథాన్ని పరిచయం చేశాడు. అందుకనే అతన్ని ఫాదర్ ఆఫ్ ది మెడిసిన్ అంటారు. ఇవాళ మెడికల్ డాక్టరేట్ తీసుకున్న వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు ఓత్ ఆఫ్ హిపోక్రేట్స్ అని చేయిస్తారు. ఎప్పుడో క్రీస్తు పూర్వం మనిషి చూడండి, ఆ దృక్పథం మారడం ఏదో అతీత శక్తి వల్ల అయిందని కాకుండా మానవ శరీరమే కారణమని చెప్పగలగడం. తర్వాత మోనాలిసా వేశాడు, మంచి చిత్రకారుడే అనుకుంటారు. లియోనార్డో డావిన్సీ అన్నతను చాలా ఎన్నో సైంటిఫిక్ పరిశోధనలు చేసిన గొప్ప శాస్త్రవేత్త లియోనార్డో డావిన్సీ. అలాగే గుండేమిటి, రక్త ప్రసరణ ఏమిటి అని కనిపెట్టిన విలియం హార్వే గాని, తర్వాత ఎంతో మంది అండి. మసూచికి మందు కనిపెట్టినటువంటి ఎడ్వర్డ్ జెన్నర్ గాని, మలేరియాకి మందు కనిపెట్టిన మన రొనాల్డ్ రాస్ గాని, ఇలాగా అనేక పరిశోధనలు చేసి మానవుడికి హాని చేసే ప్రతి జబ్బుకి కూడా వీళ్ళు పరిశోధించి మందులు కనిపెట్టగలిగి మొత్తానికి ఆ స్ట్రగుల్లో ఉన్నాడు మానవుడు. ఇతరు కూడా స్వయంకృతాపరాధం ఏమీ చేయకుండా పరిశుభ్రతను పాటిస్తూ సమాజం కోసం మంచి పనులు చేస్తూ బ్రతకాలని ఆశిద్దాం. ఈ సైన్స్ కూడా చాలా ర్యాపిడ్ గా డెవలప్ అవుతుందండి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కూడా ఉన్నాయండి. అవి ప్రైవేటు వాళ్ళ చేతుల్లో గాని వెళితే వాళ్ళ స్వార్థానికి సమాజం ఎంత బలి అయిపోవలసి వస్తుందో ఒకసారి గమనించి మనం సైన్స్ ని ఎంకరేజ్ చేద్దాం. అలాగే సమాజ శ్రేయస్సు దృష్ట్యా అది మన అధీనంలో ఉండేటట్టుగా కూడా చూసుకోవాలి. కాబట్టి ఇది సైన్సు మనకు చేసిన ఉపకారం గురించి ఈరోజు మీతో ముచ్చటించుకునే అవకాశం దొరికింది. హ్యాపీ సైన్స్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ.